వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞానప్రసూనారు అనేటువంటి మన ఛానల్లో భాగంగా ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, డిగ్రీ పిల్లలు మార్కులు సాధించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలే కాకుండా చదువుకునేటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలి, చదివినటువంటి దాన్ని గుర్తుండాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చిలో వచ్చేసరికి 10th క్లాస్ పరీక్షలు, ఆ తర్వాత డిగ్రీ పరీక్షలు. ఇక పరీక్షా కాలం ఇప్పటి నుంచి అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండి అనుకున్న దాన్ని సాధించాలి. లేకపోయినట్లయితే మీ తల్లిదండ్రులు కట్టేటువంటి లక్షల ఫీజు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చివరికి మీ జీవితాలు అడవిగాసిన వెన్నెల్లాగా తయారవుతాయి. చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, పబ్లిక్లో ఎలా మార్కులు తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. 10 పాయింట్లు మాత్రమే. ఈ 10 పాయింట్లను మీరు జాగ్రత్తగా కూడా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అనుసరించినట్లయితే మీరు అనుకున్నటువంటి మార్కుల్ని తప్పనిసరిగా పొందుతారు. అందులో నెంబర్ 1, ఉదయాన్నే 5 గంటలకే లేవడానికి అలవాటు చేసుకోవాలి. 5ంటికే, తెల్లవారుజామున 5ంటికే లేచి మీ అరచేతిని మీరే చూసుకోండి. అరచేతులు 2 బాగా రుద్దుకొని మీ అరచేతిని మీరే చూసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని 2 నిమిషాలు ధ్యానించండి చాలు. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది, ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతుంది. చదువుకునేటప్పుడు ఈ మొబైల్ ఫోన్లు అనేటువంటివి దూరంగా ఉండాలి. అవి దగ్గరలో ఉన్నట్లయితే అవి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకని మీరు చదివేటప్పుడు మొబైల్ ఫోన్లని దూరంగా ఉంచండి. మీరంతటా మీరే ప్రతి సబ్జెక్టుకి కూడా 1 అవర్ కేటాయించుకోండి టైం టేబుల్ని. ఉదయం 5ంటికి లేచిన తర్వాత 5 to 6 ఈ సిలబస్, 6 to 7 ఈ సిలబస్, 7 to 8 ఇది అని మీ అంతటా మీరే మీకున్న సబ్జెక్టులని కేటాయించుకొని చదివిన తర్వాత ఒక చిన్న నోట్స్ తయారు చేసుకోండి, పాయింట్స్ వారీగా, లేకపోతే డయాగ్రామ్స్ కానీ. అలా ఉన్నట్లయితే వెంటనే నీకు గుర్తొస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చదివినటువంటి విషయాన్ని తోటి స్నేహితులతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ చర్చించండి. వాళ్ళు ఆనందిస్తారు, మీకు వస్తుంది. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం అన్నారు. మనం చదివినటువంటి దాన్ని 10 మందికి చెప్తే మనం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. నువ్వు పబ్లిక్లో రాసేటప్పుడు నీకు తెలియకుండానే ఆన్సర్ అనేటువంటిది గుర్తొస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కడికి కూడా చిన్న పదాలతోటి, అంటే ఆ పదం చూడగానే ఆ లైన్ మొత్తం నీకు గుర్తు రావాలి. ఎవరికి వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కాబట్టి 2 అక్షరాలు కానీ 3 అక్షరాలుగా ఉన్న పదంని మీరు తయారు చేసుకోండి. దాన్ని చూడగానే మీకు ఆ లైన్ మొత్తం గుర్తు రావాలి. అప్పుడు మీకు జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉంటుంది. ఈ జీవితంలో నీ గోల్ అనేటువంటిది ఏంటో అది ముందే నిర్ణయించుకో. డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లాయర్ కావాలా, లేకపోతే ప్రొఫెసర్ కావాలా, టీచర్స్ కావాలా అనేటువంటి దాన్ని ముందే నిర్ణయించుకొని మీ ఇంటి గోడ మీద కానీ, లేకపోతే మీ నోట్సుల్లో కానీ, ప్రతి సబ్జెక్టు కూడా నోట్సుల్లో కానీ అది రాసుకోండి. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది కానీ తప్పనిసరిగా మీరు దాన్ని చూడగానే మీకు అనిపిస్తుంది అన్నమాట, జీవితంలో ఇది సాధించాలి అని. లేకపోయినట్లయితే చదువు ఉండదు, పని ఉండదు. బతకాలి అంటే చదువన్న ఉండాలి, ఏదో ఒక పని అన్న చేతిలో ఉండాలి. ఎంతకాలం మీ తల్లిదండ్రులు మీకు అన్నం పెడతారు, ఎంతకాలం వాళ్ళు పోషిస్తారు? వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ మీకు వయసు పెరుగుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? అటు వర్క్ అయినా ఉండాలి,
ఇలా చదువైనా ఉండాలి, అంటే ఏదో ఒక గోల్ అనేటువంటిది ఉండాలి. అది సాధించాలి అంటే ఇంతకంటే మార్గం లేనే లేదు. ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి మన ఛానల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మొత్తం ఉంది. ప్రతిరోజు మీరు సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సిలబస్ చూడండి. ఎందుకంటే మనం విన్నటువంటిది చూచినటువంటిదే జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉంటుంది అని ఎంతోమంది సైంటిస్టులు పరిశోధనలు చేసి వివరించారన్నమాట. నువ్వు చదివిన దానికంటే కూడా విన్నది, చూసినటువంటిది మాత్రమే గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సినిమా చూస్తున్నాం, 2022లో జరిగినటువంటి సినిమాల గురించి చెప్పమంటే చెప్తున్నావు. పలాని సినిమాలో హీరో ఎవరంటే చెబుతున్నావు, హీరోయిన్ ఎవరంటే చెప్తున్నావు. ఎందువల్ల గుర్తొచ్చింది నీకు? అది ప్రాక్టికల్, చూసావు కాబట్టి గుర్తొచ్చింది. అలాగే ఈ ఎంపీసీ బైపీసీస్ వాళ్ళకి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాక్టికల్స్ చూడండి, అది గుర్తుంటుంది వాళ్ళకి బాగా. వాడు చదివిన దానికంటే కూడా ప్రాక్టికల్ వర్క్ అనేది గుర్తుంటుంది అన్నమాట. అటు ఇది కూడా అంతే. డయాగ్రామ్స్ కానీ చిన్న చిన్న పదాలతో కానీ మీరు నోట్స్ తయారు చేసుకున్నట్లయితే ఆ పదం చూడగానే మొత్తం గుర్తొస్తుంది. ఆ విధంగా ప్రిపేర్ అయితే మీరు పబ్లిక్లో ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రతిరోజు కూడా తప్పనిసరిగా 7 గంటలు నిద్రపోవాలి. గుర్తుపెట్టుకోండి, చదువుకునే పిల్లలు తప్పనిసరిగా ఇప్పటి నుంచి అయినా కానీ 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. నిద్రపోవాలంటే క్లాసులో పోయి నిద్రపోవాకు, వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు. మిగిలిన టైంలో నీ నోట్స్ నువ్వే తయారు చేసుకోవాలి. పాయింట్స్ వారీగా నోట్స్ తయారు చేసుకోవాలి. నీ టైం టేబుల్ నువ్వే తయారు చేసుకోవాలి. మీకు రోమన్ నెంబర్స్ ఉన్నాయి కదా, కొంతమంది 16, 22 రోమన్ నెంబర్లు. ఆ రోమన్ నెంబర్స్ ప్రకారంగా రోమన్ నెంబర్ 1 ఎన్ని మార్కులు, ఎంతవరకు చదవాలి అనేది చూసి పాయింట్స్ వారి నోట్స్ తయారు చేసుకుంటే నీకు అనుకోకుండా నీ అంతటా నీకు మార్కులు అవే వాతంటత అవే వస్తాయి. చదివినటువంటి ప్రతి సబ్జెక్టును కూడా 24 గంటల్లోపు పునశ్చరణ అనేటువంటి దాన్ని చేయాలి, మళ్ళీ స్మరించుకోవటం. ఆ విధంగా చేస్తే నీకు పబ్లిక్లో వాడు క్వశ్చన్ ఎంత క్రిటికల్గా ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ అనేటువంటిది గుర్తొస్తుంది. క్వశ్చన్ పేపర్ నువ్వే తయారు చేసుకో. దాని మీ మెటీరియల్స్లోనో టెక్స్ట్ బుక్లోనో వెనకాల క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి చూడండి, రోమన్ నెంబర్ల ప్రకారంగా. దేనికి ఎన్ని మార్కులు ఎక్కువగా ఉన్నాయో దాన్ని మీరు బాగా ప్రిపేర్ అయ్యి 3 గంటలు టైం పెట్టుకోండి. వాచి పెట్టుకొని 3 గంటలు టైం పెట్టుకొని 100 మార్కులు క్వశ్చన్ పేపర్ నీ అంతటా నువ్వే తయారు చేసుకొని 3 గంటలలో ఎంత ఆన్సర్ని మనం రాయగలం అనేదాన్ని ప్రిపేర్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా కానీ, ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ పబ్లిక్లో నీకు ఇచ్చేది 3 అవర్సే, ఓన్లీ 3 అవర్స్. కాబట్టి మనం రాసినటువంటి 100 మార్కుల పేపర్ని 2.5 గంటలో రాయగలమా? 3 గంటలు సరిపోతుందా? 2.5 గంటలు అయిపోవాలి అసలు. ఆ హాఫ్ అన్ అవర్లో రాసినటువంటి దాన్ని మొత్తం ఒకసారి తిరగేసుకోవాలన్నారు, దానికి సరిపోతుంది. మీ కాలేజీల్లో అంటే యూనిట్ టెస్టులు, స్లిప్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్, క్వార్టర్లీ ఇవన్నీ పెట్టినప్పుడు సార్ ఇంకో 2 నిమిషాలు ఇస్తానంటే సరేలేమో రాస్తుందని రాయనిస్తారు. అక్కడ అట్లా పబ్లిక్లో అట్లాంటి కళలేం పడవు. 5 మినిట్స్ ముందే వార్నింగ్ బెల్ కొడతాడు, వెంటనే వచ్చి లాక్కొని పోతారనమాట. కాబట్టి నువ్వు సంవత్సరం మొత్తం ఎన్ని లక్షల ఫీజు కట్టి ఎంత బాగా చదివి ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ నీకు ఇచ్చేది 3 గంటలే టైం. 2:30 కల్లా అయిపోవాలి. అటువంటి వాళ్ళు అనుకున్న దాన్ని సాధించగలరు. కృషితో నాసి దుర్భిక్షం అన్నాడు. కృషి అనేటువంటిది ఉన్నట్లయితే తప్పనిసరిగా దేన్నైనా కానీ ఎవడైనా కానీ సాధించగలరు. కాబట్టి మన వరల్డ్ టీచర్ న్యూస్లో జ్ఞానప్రసూనాలు అనేటువంటి దానితో పాటు విద్యార్థులకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పటి నుంచి ఉంటాయి. తప్పనిసరిగా సాయంత్రం పూట ఒకసారి అందరూ కూడా వరల్డ్ టీచర్ న్యూస్, ఈ పేరు కూడా చాలా ఈజీగానే మార్చాము. ఇప్పుడు వరల్డ్ టీచర్ న్యూస్ అని మార్చామన్నమాట, అందరికీ తెలియటానికి. దాన్ని
మీ ఫోన్లలో ఫీడ్ చేసుకొని అవి చూడండి. మీరు ఎలా చదవాలి, మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది ఉంటుంది. తీరా ఫెయిల్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ని అంటాం, తర్వాత తల్లిదండ్రులను అంటాం, మిమ్మల్ని మీరు తిట్టుకోవటం, అవాంఛనీయ సంఘటన జరగటం, ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని చూడండి. మీకు సంబంధించిన సిలబస్సే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో సంస్కృతంలో 99, 98 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్పుకుంటాం. ఈ వీడియోలన్నీ కూడా ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు ఇవి కూడా ఉంటాయి. పిల్లలు ఎలా మార్కులు తెచ్చుకోవాలి అనే ఇది కూడా జ్ఞాన ప్రసవనాలే. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోలు చూసి మంచి మార్కులు తెచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్, WORLD, వరల్డ్ టీచర్, TEACHER, టీచర్ న్యూస్, NEWS, వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.